హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లివర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీని చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. లివర్ కర్రీకి కావలసిన పదార్థాలు: లివర్ కడిగి ఉంచుకున్న లివర్ పీసెస్, మూడు టేబుల్ స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు రుచికి సరిపడినంత, పచ్చిమిర్చి 3 సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, సన్నగా తురుముకున్న కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొన్ని కరివేపాకు ఆకులు. నూనె సరిపడినంత. ఇప్పుడు ఈ చికెన్ లివర్ పీసెస్కు కారము, ఉప్పు సరిపడినంత, పసుపు, అలాగే వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని అది వేడైన తర్వాత దానిలో ఆయిల్ సరిపడినంత పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడాక అందులో పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు రెప్పలు వేసి కలుపుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత కలిపిన మిశ్రమాన్ని బాణలిలో వేసి నెమ్మదిగా వేస్తూ కలుపుకోవాలి. మంటను సిమ్లో ఉంచుకొని దాన్ని మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. బాగా కలపాలి. స్టవ్ను సిమ్లో పెట్టుకొని దాన్ని కలుపుతూ ఉండాలి. కొద్దిగా ఉడికే వరకు మూత పెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీరను చల్లుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. స్టవ్ను సిమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన చికెన్ లివర్ కర్రీ తయారైందండి. దీనిని చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.